మాట్లాడుతున్నారో ఆ లైవ్ చూద్దాం. ఆ రోజున మేము మాట్లాడటం, అద్వానీ గారు ఆ చర్చని స్టార్ట్ చేయటం, మిగతా నాయకులందరం కూడా మాట్లాడటం, అదే రోజున అప్పుడున్నటువంటి ప్రభుత్వం తల ఒగ్గి రాత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చిదంబరం గారి స్టేట్మెంట్ రావటం, ఆ తర్వాత మన నాయకులు దీక్ష విరమించినటువంటి సంగతి మీకు అందరికీ తెలుసు. ఆ విధంగా వారిని చాలా దగ్గరగా చూసే అవకాశం నాకు వచ్చింది. ఆ తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వారు నాకు అవకాశం ఇచ్చారు. 2014లో కూడా అవకాశం ఇచ్చారు. మనకు అనుకున్న తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని విధాలు కూడా ఆ రోజు అనుకున్నప్పటికీ కూడా నేను 5 సంవత్సరాలు ఆగిన సంగతి మీకు అందరికీ తెలుసు. సాధించినటువంటి తెలంగాణలో 5 సంవత్సరాలు నేను ఎక్కడున్నా కూడా ఒక తెలంగాణ బిడ్డగా, రైతు బిడ్డగా అన్ని విషయాలు కూడా చూశాను. ఎంత పోరాడి సాధించుకున్నామో అదేవిధంగా అభివృద్ధిలో కూడా మన దేశంలో ముందు భాగంలో నడిపిస్తున్నటువంటి మన నాయకుడు ఆధ్వర్యంలో పనిచేయాలనే ఆలోచనతోని వారి ఆధ్వర్యంలో నేను వచ్చాను. వారి ఆశీస్సులతోని మళ్ళీ ఇక్కడ పార్లమెంట్ లో నాకు వెంటనే పార్లమెంట్ క్యాండిడేట్ గా నియమించినటువంటి సంగతి కూడా మీకు తెలుసు. గత 5 సంవత్సరాలు చూశాను. ఇంతకుముందు తెలంగాణలో ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో, తాగునీరు, సాగునీరు, రైతుల కష్టాలు, సంక్షేమ పథకాలు, అప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో వాటిలో చాలా వరకు మనం టేకప్ చేయగలిగాం. దాని ఫలితాలు అతి త్వరలో కొంతవరకు వచ్చినాయి. ఇంకా కొన్ని రోజులలో వాటి ఫలితాలు కూడా వస్తాయి. మన ఆ రోజున తెలంగాణ విడిపోయే టైంలో అందరూ అన్నారు మన తెలంగాణ మొత్తం కూడా అంధాకారం అవుతుంది, రైతులకి కరెంటు రాదు. ఆ రోజులో ప్రతిపక్షంలో మనం కూడా, నేను కూడా ఇందులో ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని తీసుకొని సబ్ స్టేషన్స్ ముందు ధర్నాలు చేసిన సంగతి కూడా మనకు అందరికీ తెలుసు. సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేసినటువంటి సంగతి నుంచి మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ముందుగా వారు 24 గంటలు కరెంటు రైతులకు ఇవ్వటువంటి ఇది మామూలు విషయం కాదు. ఇది భారతదేశంలో చరిత్ర అని చెప్తున్నా. భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా రైతుకి 24 గంటల కరెంట్ అవైలబిలిటీ భారతదేశంలో లేదు. ఆ విధంగా చూస్తే ఏ విషయంలో చూసినప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ విధంగా ఆ దిశగా మనం ముందుకెళ్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత అందులో నేను భాగస్వామిని కావాలని, వారితో పాటు నడవాలని, మన పాత మిత్రులు అందరితో పాటు రావాలనే ఉద్దేశంతో ఇవాళ మీ ముందుకు వచ్చాను. ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా పెద్దలు చాలా వరకు చెప్పారు. ఒక్క తెలంగాణ ఇదే కాదు, మన నాయకుడికి కేసీఆర్ గారికి దేశం మీద కూడా ఒక అవగాహన ఉన్నది. దేశంలో కూడా తెలంగాణలో ఏ విధంగానైతే మార్పు తెచ్చామో రేపు దేశంలో కూడా అటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉందని ఈ మధ్యన వారితో కూర్చున్నప్పుడు చాలా వివరంగా నాకు చెప్పారు. అది సాధ్యపడుతుంది, సాధ్యపడే అవకాశం ఉన్నది. ఎందుకంటే మీరు కనుక చూస్తే ఇప్పటికే చాలా పథకాలు ఏదైతే మనం తెలంగాణలో పెట్టామో ఆ పథకాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కాపీ కొడుతున్నటువంటి సంగతి మీ అందరూ చూశారు. పథకాల పేరు మార్చినప్పటికీ కూడా మన పథకాలే దేశం మొత్తం కూడా పథకాలను కూడా ముందుకు తీసుకొస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా చూస్తే రైతు బంధు పథకం. రైతు బంధు పథకం అనేది మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనని కాపీ కొట్టే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలలో కూడా చాలా రాష్ట్రాలలో కూడా మరి ముందుకు మన పథకాలని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే కాదు, మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యంగా మన జిల్లాకు వచ్చినప్పుడు కనుక చూస్తే మన జిల్లాలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు
ఈ 5 సంవత్సరాలలో చేసుకోగలిగాం. కొన్ని ప్రాజెక్టులు ఇంకా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో కనుక ముఖ్యంగా చూస్తే సీతారామ ప్రాజెక్టు ఇది ఎప్పటికో 70-80 సంవత్సరాల నుంచి కళ. మన ఇంట్లో నుంచే, మన వాకిల్ నుంచే, మన జిల్లా నుంచే గోదావరి వెళ్తున్నప్పుడు కూడా ఆ నీళ్లని మనం వాడుకునేటువంటి వీలు లేకుండా 60-70 సంవత్సరాల నుంచి ఎవరు మన గురించి పట్టించుకోలేదు. ఇవాళ సీతారామ ప్రాజెక్టు కనుక వస్తే మన పాత జిల్లా 10కి 10 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు మొత్తం దగ్గర 10 లక్షల ఎకరాలు మరి సాగుకి వస్తాయని చెప్పి కూడా మనకందరికి కూడా తెలిసిన విషయమే. అది కనుక జరిగిన రోజున అందరికంటే ముందు మన ఖమ్మం జిల్లాలో రైతాంగానికి అన్ని విధాలు కూడా మరి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నాను. ఈ విధంగా చూస్తే వారు పెట్టిన పథకాలు ఏదైతే స్కీములు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి కూడా కొనసాగించుకోవటానికి, ముందుకు తీసుకుపోవటానికి మళ్ళా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక చూసినట్టయితే పెద్ద ఎత్తున మరే కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చినటువంటి సంగతి మీకు అందరూ తెలుసు. మళ్ళా ప్రజలు కోరుకున్నారు, మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలా, కేసీఆర్ గారు ముందుకు పోవాలా అనే ఆలోచన మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో మరి మనకి రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పారు. అయితే ఖమ్మంకి వచ్చేసరికి కొన్ని భిన్న ఫలితాలు వచ్చాయి. అది కూడా వారు నాతో, నేను జాయిన్ అయిన రోజున వారు నాతో చర్చించినటువంటి విషయం. అందుకనే మీ అందరినీ నేను కోరుకుంటున్నా, ఇవాళ కేసీఆర్ గారు ఖమ్మం మీద ప్రత్యేకంగా వారే ఈ యొక్క కాన్స్టిట్యున్సీ మానిటరింగ్ అంతా కూడా వారే చూస్తున్నారు. అందుకని మళ్ళా ఏదైతే కేసీఆర్ గారు ఆలోచనల మేరకు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకి దిశానిర్దేశం చేసి మన నాయకులందరినీ ఇక్కడ పంపించారో ఆ విధంగా అత్యధిక మెజార్టీతోని మనం పార్లమెంట్ స్థానం గెలిపించుకోవాలని కోరుకుంటున్నా. ఆ విధంగా గెలిచి అది కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే మన మధ్యరాకు ఇక్కడికి వచ్చినప్పుడు, వైరాకు వచ్చినప్పుడు ఇద్దరు నాయకులు ఉన్నారు. ఇద్దరు కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు. ఒకరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఒకరు ఎక్స్-ఎమ్మెల్యే గారు. వీళ్ళిద్దరు కూడా జోడెడ్ల లెక్క పనిచేసి ఈ యొక్క కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్తున్నా. ఒకసారి జోడెడ్ల ముందు ఒకళ్ళు ఒక అడుగు వెనక్కి వచ్చినా, ఒక అడుగు ముందుకు వచ్చినా ఇద్దరు కలిసి అడుగు వేసుకుంటూ ఈ యొక్క వైరా కాన్స్టిట్యున్సీని మళ్ళా పెద్ద ఎత్తున ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో వైరా కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ ఉండాలని, ఆ విధంగా మీరిద్దరు కష్టపడాలని, మీ ఇద్దరి మీద బాధ్యత ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు వారికి చెప్పే కాకుండా నాకు కూడా చెప్పారు. అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచనల మేరకు ఇద్దరు కూడా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో కానివ్వండి, అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానివ్వండి, ఊళ్ళల్లో ఏదైనా చిన్న డిఫరెన్స్ ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టి మన అందరం కూడా మనది ఒకటే గ్రూపు, కేసీఆర్ గారి గ్రూపు. కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు కూడా అందరూ కూడా ఒక టీం వర్క్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా రేపు నామినేషన్ కూడా పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటూ, నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు అన్ని విధాలా కూడా అండదండగా ఉన్నటువంటి మనిషిని. రాబోయే టైంలో కూడా మీకు ఒకటే చెప్తున్నా, నేను అందరి వాడిగా మీకు అందరికి అందుబాటులో ఉంటా. ఎవరికన్నా ఎక్కడన్నా డౌట్ ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టండి. అందరి వాడిగా నేను ఉంటానని కోరుకుంటూ, మీరందరూ కూడా నా గురించి రాత్రింబోళ్ళు కష్టపడి, టైం చాలా తక్కువ ఉన్నది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మండల హెడ్ క్వార్టర్లు టచ్ చేయడానికి కూడా టైం లేదు. అందుకని మండలం నుంచి గ్రామ స్థాయి బాధ్యతలన్నీ కూడా ఒక పక్కన వారు, ఒక పక్కన మీరు గ్రామాల బాధ్యతలు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా. ఏదైతే ఇప్పుడు మనకి అడ్వర్టైజింగ్ మెటీరియల్ కానివ్వండి, గ్రామ లెవెల్లో బూత్ కమిటీల లెవెల్కి మీరు పోయి ప్రతి బూత్ ను కూడా టార్గెట్ చేసేసి, ప్రతి బూత్ ను ముందే మనం ఈ బూత్ నుంచి ఎంతెంత టార్గెట్ అని చెప్పి మీరు పెట్టుకుంటూ, బూత్ స్థాయి నుంచి మీరందరూ కూడా రాత్రింబోళ్ళు కష్టపడాలని కోరుకుంటూ, అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున నామినేషన్ ఉంది, మీరందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడికి రాని వారందరూ కూడా నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నా. పార్టీల అతీతంగా కూడా మొదటి నుంచి నన్ను ఆశీర్వదించారు, అభిమానించారు, నాకు తోడుగా ఉన్నారు. వారిని కూడా నేను కోరుకుంటున్నా,
మళ్ళా మీ అందరి ఆశీర్వాదం కావాలా? కొంతమంది అక్కడెక్కడ ఉన్నప్పుడు కూడా నేను మట్టికి అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న వాడిని, అందు గురించి పార్టీలకు అతీతంగా కూడా మీరు ఆశీర్వదించాలా అని చెప్పి వారు కూడా నా తరఫున మీరు ఆ మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటూ, రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్ గారికి మన ఖమ్మం పార్లమెంట్ కానుకకి ఇవ్వాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు దయచేసి అందరు కూర్చొని ఇంకొక 5 నిమిషాల కార్యక్రమం ముగిస్తాము. ఇప్పుడు